వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. కడపలో దూసుకుపోతున్న మాధవిరెడ్డి డిప్యూటీ సీఎంకు షాక్ తప్పదా? కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం దూసుకెడుతోంది. ఆ పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైసీపీ కంచుకోట బీటలు వారిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా తెలుగుదేశం జోరు కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ కడప అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ప్రజా నిరసన సెగ తగులుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించిన ఆయన హ్యాట్రిక్ సాధించే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక కడప వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గమే అయినా గత 5 ఏళ్ల వైసీపీ పాలనల పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహం, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంజాద్ పాషా పనితీరు పట్ల అసంతృప్తి ఎన్నికల సమయంలో ప్రస్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు. ఇక దానికి తోడు అంజాద్ పాషాకు ప్రజా వ్యతిరేకత ఒక్కటే కాకుండా పార్టీలో వర్గపోరు కూడా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా కడప కార్పొరేటర్లు ఈసారి వైసీపీకి దూరం జరిగిన పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్పై అభిమానంతో వైసీపీకి గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన కార్పొరేటర్లు చాలామంది ఇతర పార్టీలకు, మరీ ముఖ్యంగా తెలుగుదేశంకు వలస వెళ్లిపోయిన పరిస్థితి. తొలి నుంచి కాంగ్రెస్కు పెట్టిన కోటగా ఉన్న కడప అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ మరణం తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది. అయితే ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో నిలిచిన రెడ్డప్ప గారి మాధవిరెడ్డి నాయకత్వ పటిమ, ప్రచార వ్యూహాలతో కడపలో రాజకీయ ముఖచిత్రం దాదాపుగా మారిపోయిందంటున్నారు. ఆమె ప్రచార శైలి, మాట తీరుతో నియోజకవర్గంలో మంచి గుర్తింపు సాధించారని, మరీ ముఖ్యంగా మైనారిటీలు, మహిళల్లో ఆమె పట్ల ఆదరణ ప్రస్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. మాధవిరెడ్డి ప్రచార శైలి, వ్యక్తం చేస్తున్న ఆత్మవిశ్వాసం పట్ల తెలుగుదేశం హైకమాండ్ కూడా సంతోషంగా ఉంది. ఇక మాధవీలత ధైర్యాన్ని, కడపల వైసీపీ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న తీరును ప్రశంసిస్తోంది.